ఏంటి హైదరాబాద్లో మిల్క్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. కానీ కస్టమర్కి ఏం కావాలి? మంచి ఒకటే క్వాలిటీ ఉన్న పాలు కావాలి. ఇది కస్టమర్స్ మనం ఆలోచించేది. ఎప్పుడైనా కస్టమర్స్ అట్లా దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళు అట్లే ఉండాలి మనకి. ఈ వేలో వాళ్ళు ఉంటారు కస్టమర్స్. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం మార్కెట్లోకి రావాలి. ఈరోజు నువ్వు 100 రూపాయలు అమ్ముతుంటే వాడు కల్తీ పాలు వచ్చి నేను 70 రూపాయలకే వస్తా అంటాడు. కస్టమర్స్ కూడా అవన్నీ నమ్ముతారు. ఇది బేస్ చేసుకొని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇంకోటి మార్కెటింగ్లో కూడా మనకు 100 లీటర్ మనం మార్కెట్లో అమ్మితే ఇంకో 100 లీటర్ మన తన స్పేర్ ఉండాలి. ఎందుకంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి చెప్పలేము. ఇంకోటి కస్టమర్స్తో చాలా ఓపిక్గా నీట్గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. మీకు ఓపిక ఉంటేనే మార్కెట్లోకి రండి. అంటే ఏం చేస్తా అంటే ఇంత డ్యామేజ్ ఏది ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. ట్రస్ట్ డైరీ ఫామ్ నుంచి ఇచ్చిన పాలని పలిగిపోయిన రోజు మంచిగా వస్తలే పాలని చెప్తుంది. ఆమె సరిగ్గా అయిపోయినా మన మీద చెప్తుంది. ఆ క్లీన్ చేసే బాయిల్ చేసేది ఉంటుందో ఆ బాయిల్ సరిగ్గా వాష్ చేయకపోయినా పలిపోయే అవకాశాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాళ్ళు ఫ్రిడ్జ్ కూలింగ్ సరిగ్గా చేయకపోయినా పాలు అనేది తేడా అయిపోతుంది. ఇంకోటి మనం పాలు ఎప్పుడైతే మనం పశువు నుంచి తీస్తామో ఆ మార్నింగ్ 6 o'clock తీసుకున్నప్పుడు కాస్తేనే పాలు అనేది అది టేస్ట్ ఉంటాయి. ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కాస్తేనే అది మన క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. లేదు నేను 6 గంటలకు తీసుకుని నేను 10 గంటలకు కాస్తా అంటే పాలు తేడా అయితే ఆ చాయ్ కూడా తాగబుద్ది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిజం. ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నా. ఎవరైతే మార్కెటింగ్ చేద్దాం అనుకుంటారో ఇవి మీకు చెప్తున్నా. వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్లోకి రండి. ఇంకోటి మీ పాలు ఎందుకు నమ్మాలి, నేను ఎందుకు కొనాలనేది మీరు ఒకసారి ఆలోచించండి. మార్కెట్లో ఉన్న పోటీ ఇంత డైరీ ఫామ్ ఇంత పోటీ ఉంది. దాన్ని చూసి అన్నీ ఆలోచించుకొని ఆచి చూసి అడుగు వేయండి. దీన్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ గైస్.